నిజంగా పాటలు పాడుతున్నాడు, నిజంగా ఎంత గొప్పగా ఆలాపనలు తీసి ఎంత గొప్పగా పాడుతున్నాడు అమ్మా జయరాజ్ గారు, ఆయన డ్రామా చూసి వచ్చానమ్మా నేను, ఆయన వేసిన డ్రామా అని చెప్పి అన్నాడంట. అప్పుడు మా అమ్మగారు అంటున్నా, జయరాజ్ గారు అంటే అంత గొప్ప వ్యక్తి, అలా అయితే కనుక నా కొడుకు ఏమని పేరు పెట్టాలి అంతే, అలా పెట్టారు పేరు. నా పేరు నేను ఎడపిల్లగా ఉన్నప్పుడు పొలం పాలు మా చెల్లెలు పుట్టినప్పుడు మా చెల్లెలకు పాలు లేవని చెప్పి హిందూ ఆచారం చొప్పున చెరువులోకి వెళ్ళి కావతో నీళ్లు ముచ్చుకుని మరలా ఆ నీళ్లు చెరువులోనే పోస్తూ, గంగమ్మ నీ నీళ్ళు నీకే ఇస్తున్నాను, నా పాలు నాకు ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతారంట. అవి అడగటానికి మా అమ్మాను వీళ్ళందరూ వెళ్ళి ఆ నీళ్ళు చాలా పోసే ప్రయత్నంలో వాళ్ళు ఉంటే, నేను ఎడపిల్లోనే కదా ఉండాలిగా, నాకు నీళ్ళు ముడిపోతానుగా, ఈత రాదుగా, నేను గబగబా నడుచుకుంటే నీళ్ళలోకి వెళ్ళానంట. నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఏమయ్యానంటే మునిగిపోయాను. నీళ్ళలోకి వెళ్ళటం మునిగిపోయాను. మాతో పాటు ఒక కుక్క ఒకటి వచ్చిందంట, ఇంటి దగ్గర నుంచి పొలం వాళ్ళు కుక్క ఒకటి వచ్చింది చెరువు మట్టికి. వచ్చిన ఆ కుక్కగా నన్ను నీళ్ళ మునిగిపోవడం చూసి అది నిజంగా అరుస్తూ గంతులేసేస్తుందంట గట్టున. నిజంగా కుక్క విశ్వాసంగా చేస్తూ ఉంటాను చూడండి, అది కరెక్టే. ఆ కుక్క అరుస్తూ ఉంటే ఏంటి కుక్కలు అరుస్తుందని చెప్పి చూస్తే నేను కనపడట్లేదు. మా అమ్మతో పాటు మా పెద్దమ్మ గారు కూడా, ఐఎస్ రాఘవపురం మా పెద్దమ్మ గారు కూడా ఉన్నారట. మా పెద్దమ్మ గారి పేరు యశోదమ్మ, ఆమె రక్షణ ఉంది, ఆమె పేరు ఇప్పుడు లేయమ్మ. ఆమె చూసి అమ్మో బాబు పిల్లోడేడు అని చూస్తుంటే ఎక్కువ కనపడుతున్నాయంట నేను కూడా. గబా వచ్చి అమ్మ నా కొడుకో అని చెప్పి గబా తీసి ఒడ్డుకు తీసుకెళ్ళి నీళ్ళు కక్కించి చేస్తే మొత్తం మీద బతికాను. అలా ఏడపిల్లోడుగా ఉన్నప్పుడే కావలసినోడిని దేవుడు బ్రతికించాడు. ఎందుకంటే ఈ రోజు నాకు ఆయన సేవ చేయాలని అలా బ్రతికించాడు. దేవుడి కార్యాలు ఎంతో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. సరే, అక్కడ నుంచి ఇక నా విద్యాభ్యాసం ప్రారంభమైంది. నా విద్యాభ్యాసం ఒక గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అయింది. తర్వాత 6th నుంచి 8th క్లాస్ వరకు పోతవరంలోనే జడ్పీ హై స్కూల్లో అయింది. 9th క్లాసు నేను హాస్టల్లోకి వెళ్తే అమ్మా నాన్నలు ఏ పనులు చెప్పకుండా ఉన్నారు, బాగా చదివేసుకోవచ్చు, ఇంటికాడ నుంచి అస్తమానం ఏదో పని చెప్తున్నారు. మాకు 2 గేదెలు ఉండే, మాట్లాడితే ఆ గేదెలు ఇప్పేసి మా నాన్నగారు గేదెలకు వెళ్ళేవారు. చదువు లేదు గేదెల వెనకాల వెళ్ళట్లేదు, ఇలాగైతే గేదెల వెనకాల వెళ్ళమంటున్నాడు. అలా వెళ్ళిపోతే కనుక ఇంక గేదెలు పని ఏమి ఉండదని చెప్పి హాస్టల్కి వెళ్ళిపోయాడు. హాస్టల్కి వెళ్ళిపోతే నాతో పాటు ఇంకో 4 కూడా వచ్చారు మా ఫ్రెండ్స్, పాతవరం కొత్తపేటలో వచ్చి. మొత్తం 5గురిని హాస్టల్లో ఏమనేవారంటే పంచపాండవులు అనేవారు. 5గురు కదా, కాబట్టి వాళ్ళ భాష ఏంటంటే 5 ఉంటే పంచపాండవులు అనేవారు. కానీ పంచపాండవులు గొడవ ఏమో తెలియదు కానీ బాబు నిజంగానే ఎంత బెంగగా ఉండేదో హాస్టల్లో. ఫస్ట్ టైం హాస్టల్లోకి వెళ్తాం కదా, ఇక ఒక జబ్బు కానీ ఇచ్చారు, ఒక ప్లేట్ ఒకటి ఇచ్చారు, ఒక నల్ల ఎనపెట్టి ఒకటి ఇచ్చారు. ఆ పెట్టి మీద కూర్చునండి ఇక అనేది ఎట్టుకుని ఆలోచించటమే చదువు మీద ఉండేది కాదు. ఇక ఎంత హోమ్ సిక్ అంటే అంత హోమ్ సిక్గా ఉండేది. 9th క్లాస్ అయిపోయింది, అందరికీ మళ్ళీ తీసుకుని మళ్ళీ పోతారు వచ్చేసి మళ్ళీ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. అయితే దేవుడి కృప ఏంటంటే చదువులో నేను దేవుడి కృపను బట్టి ఫస్టే ఉంచాడు దేవుడు నాకు. చదువులో దేవుడు ఫస్టే ఉంచాడు. 7th క్లాస్లో స్కూల్ ఫస్ట్ నేను. 9th క్లాస్లో ఏమైందో నా మార్కులు కూడా నేను అడగలేదు కానీ ముందు ఎప్పుడు వచ్చి పోతాలో పడిపోతామని వచ్చాను. 10th క్లాస్లో కూడా అన్ని సబ్జెక్టుల్లోనూ ఫస్టే నేను. పబ్లిక్ పరీక్షల్లో ఒక 2 మార్కులు తగ్గి స్కూల్ సెకండ్ అయ్యాను. అప్పట్లో 97 మార్చి నేను స్కూల్ సెకండ్, 478 మార్కులు. అప్పుడు 478 అంటే ఇప్పుడు 578తో సమానం. నేను 97 మార్కులు చెప్తున్నాను. అప్పట్లో 500 దాటితేనే ఓల్డ్ గ్రేట్. మా హై స్కూల్లో రికార్డు 508 ఉండేది అంతే. ఇప్పుడు 586, 576, 596 ఊరికనే వచ్చేస్తాయి మార్కులు. ఆ రోజులు వచ్చేవి కాదు మార్కులు. చాలా కష్టమైనటువంటి పరిస్థితులు. నిజమే, చదువులో ఫస్ట్ అయితే ఇంకేమైనా గొప్ప అంటారా? ఇది ఒక కోణం. ఒక నాణ్యాన్ని తిరిగేస్తే ఇంకో పక్క కూడా ఉంటుందా? అలాగే నా నాణ్యాన్ని తిరిగేస్తే ఇంకో పక్క కూడా ఉంది. నా బతుకేంటో తెలుసా? చాలా నీచమైన నికృష్టమైన బ్రతుకు. భయంకరమైనటువంటి సినిమాలు పిచ్చి ఉండండి నేను. మీలో ఎవరికైనా ఒకవేళ అలాంటి గతంలో కానీ లేదంటే ఇప్పుడు కూడా రహస్యంగా ఒకవేళ ఏమైనా అలాంటి దురలవాట్లు ఏమైనా ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టవలసిందే. భయంకరం, ఎంత భయంకరం అంటే సినిమాలు నేను పోతవరంలోనే 2 సినిమా హాల్ ఉంటాయి. ఒకటి శ్రీ సత్య థియేటర్, రెండవది శ్రీ వెంకటేశ్వర థియేటర్. ఆ 2 సినిమా హాల్లో సినిమాలు మానిచ్చేవాడు కాదు. అంటే ఒక సినిమా వచ్చిందంటే సినిమా నేను చూస్తేనే నాకు మాట్లాడి వెళ్ళింది అనమాట. అలా చూసుకోండి ఎంత పిచ్చి అంటే సినిమాలు పిచ్చి, అంత పిచ్చి. ఆ సినిమాలు చూడాలంటే మరి డబ్బులు కావాలి. చిన్నప్పుడు అంటే ఎక్కువ శాతం నేను పోతూరులో సినిమాలు చూసి నేను నేల టికెటే. నేల తర్వాత ఏంటి
బెంచి అంటారు, బెంచి తర్వాత కుర్చీ అంటారు, కుర్చీ తర్వాత ఎక్కడ కూర్చోబెట్టారు, లేదా రిజర్వ్డ్ అంటారు, దాని కూడా మనకు అసలు ఏమీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కువ మంది జనరల్ టికెట్ ఏంటంటే నేల, ఆ నేల టికెట్ చూడాలన్నా సరే ఆ రోజుల్లో ₹10, ఆ రోజుల్లో ₹10. తర్వాత రూపాయలతో వచ్చింది. రూపాయి కావాలంటే మనం ఏ పని చేస్తున్నాం, ఏం సంపాదిస్తున్నాం, ఏం జాబ్ ఎలా పెడుతున్నాం, డబ్బులు వస్తాయి మనకి, డబ్బులు కావాలి సినిమాకి వెళ్ళాలంటే. కాబట్టి ఆటోమేటిక్గా ఇంట్లో డబ్బులు దొంగతనం చేయటం అలవాటైంది. అదే కొత్త మీతో చెప్పాను నేను, ఇంట్లో నెమ్మదిగా డబ్బులు దొంగతనం చేయటం అలవాటైంది. మాకు అప్పుడు 2 గౌడిగేదెలు ఉన్నాయని చెప్పాను కదా, ఒకటి జెర్సీ, ఇంకోటేమో మొర్రా జాతి గేదెలు, పెద్దవి అనమాట. గవర్నమెంట్ లోన్లు ఇస్తే వాటిని మా నాన్నగారు చాలా కష్టపడి పెరుగుతుండేవారు. ఒక పక్కన మా నాన్నగారు రిక్షా తొక్కేవారు, ఇంకో పక్కన వ్యవసాయం చేసేవారు, ఇంకో పక్కన ఈ గేదెలు కూడా మేపేవారు అనమాట. ఇలా మా కుటుంబంలో పాడి సమృద్ధిగా ఉండేది, డబ్బులు సమృద్ధిగా ఉండేవి. చాలా ఒక సంవత్సరం వేరుశనగలు వేస్తే 100 బస్తాలు వేరుశనగకాయలు పండాయి, 100 బస్తాలు ధాన్యం పండేది, నువ్వులు పండేవి. చాలా సమృద్ధిగా ఉండేది మా ఇంట్లో. మా అమ్మగారు పాలు అమ్మిన డబ్బులు, పెరుగు అమ్మిన డబ్బులు చిన్న చిన్న గ్లాసుల కింద, చిన్న చిన్న చెంబుల కింద పెట్టేవారు. మా అమ్మగారు మర్చిపోయేవారు. మా అమ్మగారికి ఆ రోజుల్లో పిట్స్ అని ఒక నరాల బలహీనత రోగం ఉండేది. అది వచ్చినప్పుడల్లా ఆమె 10 రోజులు చచ్చి బతికినంత పని అయ్యేది. ఆమె డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారో గుర్తుండే కాదు. ఆమె గుర్తు లేకపోవటమే మన బదులు. అర్థమైందా మీకు? ఆమె గుర్తు లేకపోవటమే మనకి బదులు. ఆ గ్లాసుల కింద, చెంబుల కింద ఉన్నటువంటి ₹10, ₹20 దొంగతనం చేయటం, సెలవు తీళ్ళు కొనుక్కుని తినడం, సినిమాలకి వెళ్ళటం. ఇదండి నీచమైన బ్రతుకు, నీచమైనటువంటి బ్రతుకు. రాను అలాగా 10th క్లాస్ అయిపోయింది. 10th అయిన తర్వాత ఏపీఆర్ చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం 7 ఏపీఆర్ చేసీలు ఉన్నాయి. 7 ఉన్నాయి. నాగార్జున సాగర్, కర్నూలు, కొడిగనహల్లి, పుట్నూరు, యాడంపల్లి, రప్పచోడవరము, మారేడుమిల్లి ఒకటి ఉంది, చింతపల్లి విశాఖ డిస్టిక్. చింతపల్లి ఏపీఆర్ చేసీలో నాకు బైపీసీ ఏపీఆర్ చేసీ సీట్ వచ్చింది. 2 సంవత్సరాలు అక్కడ ఇంటర్మీడియట్ చదివాను. అక్కడ చిన్నప్పటి నుంచి నేను పెంతుకోస్తు సంఘాలు సంఘాలంటే కంట అరుపులు, కేకలు, ఆ పరిస్థితులు ఉంటాయి. ఇంకా అలాంటి పరిస్థితుల మధ్యలో నేను పెరుగుతూ వచ్చాను. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు ఒక కొండకి యువతల పక్కన ఏపీఆర్ చేసే కాలేజ్ ఉంటే, కొండకి ఆ పక్కన జెహోషమ్మ ప్రార్థన మందిరం ఉంది. అక్కడ దైవజనులు మార్టిన్ గారి పెద్దబ్బాయి డేవిడ్ మార్టిన్ అన్న అప్పుడప్పుడు అక్కడికి వారం అక్కడికి ఆరాధనకి ఆయన పంపించేవాడు పరిచర్యకి. ఏపీఆర్ చేసేలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఎంపీసీ, నేను బైపీసీ. మిగిలిన ఆదివారాలు వేరే చర్చికి వెళ్ళేవాడిని. చింతపల్లి పక్కన అంతర్లు అనే ఊరు. కానీ ఒక్కొక్క ఆదివారం మాత్రం వీడు నన్ను కొంచెం బలవంతం చేసి ఎప్పుడో సహవాసాన్ని తీసుకుని వెళ్ళేవాడు. అలాగా ఎప్పుడో సహవాసం అలవాటైంది. సహవాసం అలవాటైతే మాత్రం ఉపయోగం ఏముంది? బ్రతుకు మారకపోతే. ఎప్పుడో సహవాసం అలవాటు అయిపోతే పరలోకి వెళ్ళిపోయినట్టేనా? బ్రతుకు మార్చుకోవాలిగా, బ్రతుకైతే మారలా. ఇక్కడ సినిమా చూసి వెళ్ళిన అలవాటేమో. ఇక చింతపల్లి వెళ్తే అక్కడ ఏజెన్సీ ఏరియాలో ఎక్కువ తీర్థాలు, తిరణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. చింతపల్లిలో జరిగేది, పక్కన అంతరంలో జరిగేది, పక్కన చౌడేపల్లి అని ఒకటి జరిగేది, లోతు గెట్ట, చిన్న గెట్ట, పెద్ద గెట్ట అని ఎక్కడికక్కడే తిరణాలు జరుగుతూ ఉంటే ఆ తిరణాల్లో సినిమాలు, రికార్డింగ్ డ్యాన్స్లు. ఇక రాత్రులు పగల కాలేజీ వాళ్ళు రాత్రిపూట నడిచేపోవటమే. 5-6 కిలోమీటర్లు అయినా సరే మన కుర్రోళ్ళు కదా, తెలిసేది కాదు. ఆ సినిమాలకి, రికార్డింగ్ డ్యాన్స్లు నడిచేపోవటమే, అవి చూసి రావటమే. అంత దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకుతాం. చివరికి ఇంటర్మీడియట్ అయిపోయింది, వచ్చేసాను. ఎంసెట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ రాశాను. అప్పట్లో నా ఎంసెట్ ర్యాంకు 12,000 ఒకసారి, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మరలా ఇంకోసారి రాసినప్పుడు 13,000 ఒకసారి, 12,000, 13,000. అప్పట్లో అప్లై చేసి ఉంటే ఎంసెట్ని ఆధారంగా చేసుకుని ఏదేదో వచ్చినేమో, కానీ దేవుని చిత్తం అది కాదు. కాబట్టి కౌన్సిలింగ్ అప్లై చేయడానికి కానీ, కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడానికి కానీ దేవుడు అనుమతి వల్ల అలా దేవుడు ఆపేశాడు. ఆ తర్వాత చాలా లేట్ అయిన తర్వాత జంగారెడ్డి ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్లో నేను డిగ్రీ జాయిన్ అయ్యాను. బైఎంసీ అంటే బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ గ్రూప్ తీసుకుని డిగ్రీ జాయిన్ అయ్యాను. ఒక పక్కన డిగ్రీ చదువుతానన్నాను. జంగారెడ్డిగూడలో ప్రతి సినిమా హాలు తెలుసు. జంగారెడ్డిగూడలో ప్రతి సినిమా హాలు ఎలా తెలుసు?
తెలుసు? తెలుసండి? ఎలా తెలుస్తుంది? ఇంకెవటమే ఒక పెద్ద నోట్స్, మీరు వాక్యాలు రాసుకోవడానికి నోట్స్ పెట్టుకున్నారు కదా, అలా నేను కూడా ఒక నోట్స్ పెట్టుకుని సినిమా హాల్ పేరు రాసుకుని వాటి ఎదురుకుండా ఏ సినిమా హాల్లో ఏ సినిమా చూసానో మొత్తాన్ని రాసుకుంటూ ఉండేవాడు. అంత దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకు. నా జీవితాన్ని అంతలాపతనం చేసి పారేసిన బాబు సినిమా. సినిమా అంటే ఏంటో తెలుసా? 3 అక్షరాలు ఉన్నాయి కదా సినిమాలో. సి అంటే ఏంటి? వినేమంటారు. సి అంటే సిగ్గులేనిది, సిగ్గులేనిది. డి అంటే నీతి లేనిది, నిజాయితీ లేనిది, లేదంటే నిజం కాదు, నిజం కాదు. మా అంటే మంచిది కాదు, మానవత్వం లేదు. మంచిది కాదు, మానవత్వం లేదు. కెమెరా ముందు స్టార్ట్ చేయలేరా యాక్షన్ అనగానే ముఖానికి రంగు పూసుకున్న ఆయన గబగబా ఏడ్చేస్తాడు, లేదంటే గబగబా నవ్వుతాడు, లేదంటే గబగబా ఫైటింగ్ చేసినట్టు యాక్షన్ చేస్తాడు. పాట అంటే గబగబా డ్యాన్స్ చేసినట్టు యాక్షన్ చేస్తాడు. స్టాప్ అనగానే వెంటనే మానేసి మళ్ళీ కూర్చున్నాడు కూర్చుని. ఇలా చేసినటువంటి చిన్న చిన్న ముక్కలన్నింటినీ కలిపి, ఇలా చేసిన చిన్న చిన్న ముక్కలన్నీ కలిపితే ఒక 2.5 గంటలు 3 గంటల సేపు ఏమవుతుంది? సినిమా అవుతుంది. సినిమా అంటే సిగ్గు లేదు, నిజం కాదు, మానవత్వం లేదు దాంట్లో. చెప్పండి ఒకసారి. ప్రకటనలో మాట ఉందండి, ప్రకటనలో మాట ఉంది. ఏమన్నా తెలుసా? అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు వెలుపటే ఉంటాడు అని ఉంది. అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు వెలుపటే ఉంటాడు అంటే పట్టణంలోకి వెళ్ళడు. పట్టణంలోకి వెళ్ళలేదు అంటే ఎక్కడికి వెళ్ళాలి? నరకానికే. 3వ స్థానం లేదు పట్టణం, లేదంటే నరకం, అంతే. 3వ స్థానం లేదు. పట్టణాలు బయట ప్రాకారం చుట్టూ తిరుగుతూ ఉంటారండి, కొలతలు వేస్తూ ఉంటారు, అంటే వేరే ప్లేస్ లేదే కా. ఉంటే పట్టణంలో ఉండాలి, లేదంటే వెలుపడి చీకట్లో నరకానికి ఉండవలసింది. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, రొమ్ము కొట్టుకుంటా ఉంది. అబద్ధాలను ప్రేమించి జరిగించడం అంటే ఏంటి తెలుసా? సినిమా అంటే ఏంటి? సినిమా అంటే ఏంటి? అబద్ధమా నిజమా? సినిమా అంటే అబద్ధం. సినిమాలో ఫైటింగ్ అబద్ధం, సినిమాలో డ్యాన్స్ అబద్ధం, సినిమాలో ఏడవటం అబద్ధం, సినిమాలో నవ్వటం అబద్ధం, సినిమాలో పడవటం, సినిమాలో చచ్చిపోవటం, అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. ఈ అబద్ధాన్ని ప్రేమించేవాడు, జరిగించేవాడు ఎక్కడ ఉంటాడు? పట్టణానికి వెళ్ళిపోతే ఉంటాడు, అంటే నరకంలో ఉంటాడు. అలా అబద్ధాన్ని ప్రేమించి జరిగిస్తూ ఉన్నటువంటి నా బ్రతుకు దేవుడు తన సొంత సమయంలో నన్ను పట్టుకున్నాడు. ఎలా అంటే, ఇంత భయంకరంగా సినిమాలు చూస్తున్నప్పటికీ కూడా మాకు కూడా సరైన వాక్యం ఉన్న సంఘం కావాలి అనేటటువంటి ఆశ. ఏం కావాలి? సరైన వాక్యం. అంటే నా నేడలోపల ఏంటంటే, నేను వెళ్ళే సంఘంలో నాకు సరైన వాక్యం లేక నేను వెళ్ళక అయిపోయాను, కానీ సరైన వాక్యం సరైన హెచ్చరిక ఉంటే నేను వెళ్ళి అవ్వను కదా అనేటటువంటి ఒక ఆలోచన తగ్గట్టుగానే కోయిలూరు పక్కన కన్నాపురం ఉంది. కన్నాపురం నుంచి ఒక సేవకుడు 19 సంవత్సరాల వయసులో దేవుని చేత పిలువబడి వివాహం చేయబడి 2 పిల్లలతో కన్నాపురంలో ఒక 5 రూపాయలు 10 రూపాయలు కానుక వస్తే ఆ 10 రూపాయలు సాధ్యులు పెట్టుకుని ఆదివారం సాయంత్రం పోతవరం పక్కన సుభద్రపాలము ఆయన ఆరాధనకి వచ్చేవాడు. ఆయన వాళ్ళు ఏం తినేవారు అంటే, ఏదో ఒక బియ్యం ఉంటే ఆ బియ్యంతో ఆ గింజ కాసుకుని తినేవారంటే ఆ బియ్యం అట్లా ఎండబెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ ఆ బియ్యంతో మళ్ళీ గింజ కాసుకుని మళ్ళీ తింటూ ఉండేవారు. చాలా పెద్ద. ఎప్పుడైనా చేపలు తెచ్చుకోవాలంటే చేపలు తెచ్చుకోవడానికి మాకు అర్హత లేదు అనేవాడు అంట ఆయన. చేపలు తెచ్చుకోవడానికి మాకు అర్హత లేదు. అలాంటి ఇబ్బందుల మధ్యలో దేవుని సేవ చేస్తున్నాడు ఒక ఆయనని మా చిన్నక్క భారతి తన తోడు కన్నోరుని చెప్తే, అలాంటి సేవ ఉంది, నేను కలుసుకోవాలి అనుకుని ఆయన కలుసుకున్నాను. ప్రతి ఆదివారం రాత్రి సుభద్రపాలెం ఆయన పరిచయకు వచ్చేవాడు. ఆయనతో పాటు నేను కూడా సుభద్రపాలెం వెళ్ళేవాడిని. ఒక్కొక్క వారం వచ్చినప్పుడు ఒక మిషనరీ జీవిత చరిత్ర పుస్తకం నాకు ఇచ్చి ఆయన వెళ్ళేవాడు. ఈ వారం అంతా చదవాలి, వచ్చే వారం అది తీసుకుని మళ్ళీ ఇంకో పుస్తకం నాకు ఇస్తాడు. అలా కొన్ని మిషనరీల జీవిత చరిత్ర పుస్తకాలు, డేవిడ్ బ్రెయినార్డ్, విలియం కేరీ, వన్యా, సిటీ స్టడ్, ఆదోదిరామ్ జాక్సన్, బిల్కి షేక్ అంటే కారు చీకట్లో కాంతి రేఖ, తండ్రి అని పిలవడానికి సాహసించాననే ముస్లిం వనిత బిల్కి షేక్, అసలేన్ స్టీఫెన్ మసూద్, అసలేన్ ఖిల్జీ వాల్జీ, ఇలాగున బలురక్కసి చెట్లలో వల్లి పద్మాలు, ఇలాంటి అనేకమైన పుస్తకాలు చదువుతూ ఉండగా నేను ఎంతో ఏడుస్తూ ఉండేవాడిని. నా బ్రతుకేంటి ఎలా ఉంది, వీళ్ళ జీవితాలు ఏంటి ఎలా ఉన్నాయి. సిటీ స్టడ్ ఆయన మంచి క్రికెట్ ప్లేయరు,
క్రికెట్ తప్పు అనేది తెలుసుకుని ఆయన క్రికెట్ ఆడటమే త్యాగం చేసి వదిలేశాడు. ఆయన మంచి మిషనరీ అయిపోయాడు. విలియం కేరీ తన సొంత దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి భారతదేశం కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. తన కొడుకు చనిపోతే సమాధి చేయడానికి ఎవరో రాలే. తన కొడుకును తానే మోసుకెళ్ళి సమాధి చేసుకున్నాడు. కొన్ని రకాల నక్కలు, కొన్ని జంతువులు, అలాగే మనుషులు తినేసి కొన్ని జాతి ప్రజలు వచ్చి ఆ బిడ్డ తవ్వుకు తినేస్తారేమని చెప్పి రాత్రంతా ఆ సమాధి దగ్గర కాపలా కాశాడంట విలియం కేరీ. ఈ లోపల తన భార్యకు మెంటలు వచ్చేసి ఎంతగానో ఇబ్బందికరమైన పరిస్థితి అయిపోయింది. తను అప్పటికే తర్జుమా చేసి జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచినటువంటి తర్జుమా చేసి పెట్టిన బైబిల్ ప్రతులన్నీ కాల్చేశారు. అయినా మానలే. మళ్ళీ తర్జుమా చేసి మరలా ప్రయాసపడడానికి ఆరంభించాడు. ఎన్నో భాషలు భారతదేశానికి వచ్చి నేర్చుకుని దేవుడు కూడా సేవ చేశాడు. మనురక చెట్లలో వరి పద్మాలు అనే వాళ్ళ జీవితాలు చదువుతూ ఉంటే వాళ్ళు పడిన హింసలు, బాధలు, కష్టాలు నిజంగా ఎంత భయంకరమైనవో. రిచర్డ్ వరుణ్ రాండ్ అనేటటువంటి ఒక వ్యక్తి జీవితం చదివినప్పుడైతే ఒక కుక్కను పెట్టేటటువంటి ఒక బోన్ లాంటి దాంట్లో ఆయన పెట్టాడంట. పడుకోవటానికి లేదు, కాళ్ళు చాపుకోవటానికి లేదు, అందులో అలా ముడుచుకునే ఉండాలి. ఎంతసేపు ఉంటామంటే మనం అలాంటి దాంట్లో ఉన్నాడంట ఆయన. ఆ రిచర్డ్ వరుణ్ రాండ్ గారికి దెబ్బ తగలని ప్లేస్ లేదంట, విరుగని ఎముక లేదంట. అలా కొట్టారు క్రూరైన కమ్యూనిస్టు సైనికులు, అలా కొట్టారు ఆయన్ని. ఇంకొక బాధాకరమైన విషయం చెప్పనా, ఒకరోజు అయితే ఒక ఆదివారం తినాలైతే ఒక మనుషుని మలం తెచ్చి ఇదే నీ ప్రభు శరీరం తినరా, ఒక మనుషుని యూరిన్ తెచ్చి ఇదే నీ ప్రభు రక్తం త్రాగు అని ఇచ్చారంట. అంత భయంకరమైనటువంటి హింసలు, శ్రమలు అనుభవించిన భక్తుల జీవితాలు చదువుతుంటే కళ్ళలో నీళ్లు కారుతూనే ఉంటాయి. నేను పాపంలోనే ఉన్నాను, ఇంకా నా పాపంలోనే బ్రతుకుతున్నా. సినిమాలు చూసి సినిమా హీరోలు ఎలా ఉన్నారో అలా ఉండాలనేటటువంటి ఆలోచన వస్తుంది. చూడండి, ఎక్కువ సినిమాలు చూసే వాళ్ళకి వాళ్ళ ఫేవరెట్ హీరో ఎవరైతే ఉన్నారో ఆ ఫేవరెట్ హీరో లాగా హెయిర్ స్టైల్, ఆ ఫేవరెట్ హీరో లాగా డ్రెస్అప్ చేసుకోవాలి, అలా ఉండాలి, అలా నడవాలి, అలా నవ్వాలి అనేటటువంటి ఆలోచనలు తలంపులు వస్తూ ఉంటాయి. ఉదాహరణ చూడండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, ఆయన నవ్వునట్టు మొక్కగా నవ్వాలని, ఆయనలాగా డైలాగ్ వేయాలని, ఆయనలాగా సటైరిక్గా మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫేవరెట్ హీరోలు కాబట్టి అలా ఉంటారు. రకరకాలైనటువంటి మనస్తత్వాలు ఉంటాయి. కాబట్టి కూడా అలాగే ఉండేది. అక్కడితో సరిపోయిందా? హీరోకి ఎవరు కావాలి? హీరోయిన్ కావాలి. ఆ తర్వాత సినిమాల పిచ్చి కాస్త ప్రేమ పిచ్చిలోకి తీసుకెళ్ళింది. లవ్ అఫైర్స్ ఎంత దౌర్భాగ్యం. అందుకే చెప్పాను, దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, చెడిపోయినోడిని. ఇంకా నా గురించే చదవాలంటే కనుక వాక్యం పేతురు గారు రాసిన 2వ పత్రికలో ఉంది. కుక్క తన వాంతికి తెగినట్టు, కడుగుబడిన పంది బొందలో తొన్నుటకు మళ్ళినట్టు అన్నట్టు క్రైస్తవుణ్ణి. కానీ నా బ్రతుకేమి సరిలేని బ్రతుకు, చెడిపోయిన బ్రతుకు. వాక్యం చదువుతా. మీటింగ్కి వెళ్తే అందరికంటే ముందు నేనే బైబిల్ తీసి వాక్యం చదవాలి. తెలుసా మీకు? మీటింగ్కి వెళ్తే అందరికంటే ముందు నేనే బైబిల్ తీస్తాను, అందరికంటే ముందు నేనే బైబిల్ చదువుతాను. పాటలోని మైక్ తీసుకుంటే 2-3 పాటలు పాడితే నేను మళ్ళీ మౌత్ ఇచ్చేవాడు కాదు వెనక్కి. ఎందుకో సంఘాలు మౌత్ ఇచ్చేస్తారు. ప్రార్థన చేసి పాస్ గారు స్తుతి పాట పాడి మైక్ ఇచ్చేస్తారు కిందకి. ఇలా బ్రదర్స్ పాడి, అలా సిస్టర్స్ పాడి, అలా అందరూ పాడి 20-30 పాటలు పాడితే నేను వాక్యం దేవుడు అలా పాడి 9:30-10 దాకా పాడి వారు ఒక అరగంట వాక్యం చెప్పి అక్కడితో ముగిస్తారనమాట. అలా ఉండేది, అలాంటి పరిస్థితులు. అలాగా పాటలు పాడటం మామూలే, వాక్యం చదవటం మామూలే, సినిమాలు, ఈ లవ్ అఫైర్స్ కూడా మామూలే. అలాంటి బ్రతుకు. కానీ అలాంటి జీవితాన్ని నా ప్రభు అలా విడిచిపెట్టలేదు కదా. దేవుని స్తోత్రం. నా బ్రతుకును అలా ఆయన త్రోసేయలేదు, విడిచిపెట్టలేదు, దర్శించాడు, సంధించాడు. తన ఉన్నతమైన సేవ కొరకు నన్ను ఆయన పిలిచాడు. ఆ మిషనరీ జీవిత చరిత్రలు చదివే రోజుల్లోనే నేను సేవ చేయాలి అనేటటువంటి తీర్మానంతో బ్రతుకుతూ వచ్చాను. తీర్మానమే. సినిమాలు వదలలేదు, తీర్మానమే, సినిమాలు అలాగే బ్రతుకుతూ వచ్చాను. 2000 ఫిబ్రవరి 4వ తేదీ ఒక LEF లేవెల్ సమాజిక ఫెలోషిప్ అనే దానికి సంబంధించి దాంట్లో నుంచి సపరేట్ అయి వచ్చిన ఇండివిజువల్గా సేవ చేస్తున్నటువంటి ఒక సహవాసం. అదేంటంటే ప్రేయర్ ఫెలోషిప్ విత్ జీసస్, PFJ, యేసుతో ప్రార్థన సహవాసం అనే దాంట్లో పిప్పర తాడిపల్లి నుంచి భీమవరం వెళ్తుంటే పిప్పర అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడ
2000 ఫిబ్రవరి 4న బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వడం అయింది. సేవ కొరకు తీర్మానము అంతకు ముందే జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా ఇక్కడ తర్వాత డిగ్రీ కంటిన్యూ చేస్తూ వచ్చాను కదా. ఆ రోజుల్లోనే పొరపాటులో హెబ్రోన్ సహవాసం పరిచయం. అక్కడ హెబ్రోన్ ప్రాంతం అందరూ సీమోన్ అన్న వాళ్ళు ఉండేవారు. అక్కడ అన్నోళ్ళ ఇంటి దగ్గర ప్రతి మంగళవారం శుక్రవారం అన్నోళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడు. నేను ఆదివారం ఉంటే అటు రోడ్డు, లేదంటే ఒకవారం అక్కడ రోడ్డు నాకు కావాలి ఇటు పంపించబడతాం ఉండేవాడిని అనమాట. పరిచయకి జాన్ పాల్ అని దేవుడి పిల్లలు సేవ చేశాడు. ఒకరిపాటు జాన్ అంటారు ఆయన మొదటి. ఆయనతో పాటు పరిచయకి జకరీనా పంపిస్తూ ఉండేవారు. అలా పరిచయం కొరకు పంపించబడుతూ ఉండేవాడిని, పరిచయంలో కొనసాగుతూ ఉండేవాడిని. ఆ తర్వాత పోతవరంలో కూడా హెబ్రోన్ సహవాసం ఉంది అనే మాట విని ఎక్కడో మందిరం అని చెప్పి వెతుకుంటూ వెళ్ళాను. అప్పుడే నాకు పరిచయం అయింది 2001లోనో 2002లోనో సియోను ప్రార్థన మందిరం. అప్పటికే నేను సేవ సమర్పించుకున్నాను. అక్కడ ఉన్నటువంటి బిడ్డలు అప్పటికే ఒక 5-6 సంవత్సరాల నుంచి సేవ జరుగుతుందంట పరిచర్య. అది చాలా గట్టి ఉద్యోగం చేసుకునేవాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు వచ్చి వాటిని చెప్పి వెళ్తూ ఉండేవారు. సేవకులు లేడు. సంఘస్థులందరూ ఏమో తాడేపల్లి రామాలయం గారిని మాకు సేవకుడు కావాలని అడుగుతూ వచ్చేవారు. ఆయన ఏమో ప్రార్థన చేసుకున్నమ్మా దేవుడు ఇస్తాడని చెప్తూ ఉండేవారు. వీళ్ళు అడగడం వాళ్ళ మాట్లాడటం అక్కడ అయిపోతూ వచ్చేది. చివరికి నేను వెళ్ళిన తర్వాత కమలేదు రోజు నన్ను అడిగారు, నువ్వేం చేయాలనుకుంటున్నావు చేయరాజు అని. అన్న నేను డిగ్రీ అయింది, దేవుడు పిలుపున్నాను, దేవుడు సేవ చేయాలన్నాడు. మంచిదైతే నువ్వు బాగా ప్రార్థన చేసుకో, నేను ఇక్కడ పోతవరంలో సేవకుడిగా పెట్టాలనుకుంటున్నాను నేను అన్నాను. ఒకసారి కొంతకాలం అయిన తర్వాత అన్నారు, నువ్వు బాగా ప్రార్థన చేసుకో, నేను తాడేపల్లిలో సేవకుడిగా పెట్టాలనుకుంటున్నాను అన్నారు. ఇంకొకసారి అక్కడ లేదు ఇక్కడ లేదు, నేను అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాను, పరిచయంలో కొనసాగుతూ ఉన్నాను. ఇక్కడ పోతవరం సంఘస్థులంతా అడుగుతూ ఉంటే ఆంధ్ర సంఘం రోజున అది కొత్తపేటలో సేవకులు మీటింగ్ జరిగింది, ఇస్రాయేల్ గారని అంకుల దగ్గర. అప్పుడు ఆంధ్ర సంఘులు అన్నారు, మీరు ఎవరి దగ్గర సేవ సమర్పించుకుని ఎవరొస్తు ఉంటే వాళ్ళ దగ్గర పంపించాలి, మీ దగ్గర మీరు తర్ఫీ చేయడం కుదరదు, మా దగ్గర పంపించాలన్నప్పుడు 2004 ఏప్రిల్ 6వ తేదీ నిడదవోలో సేవకులు మీటింగ్ అయిన తర్వాత నేను లగేజ్ అంతా చదువుకుని హౌస్ ఆఫీస్ వ్యాన్ ఎక్కేసి హౌస్ ఆఫీస్కి వెళ్ళాను. హౌస్ ఆఫీస్కి వెళ్ళే సమయానికి అప్పటికే సాగర్ అనేది ఎవరొక మ్యారేజ్ అయిపోయింది. వారిని ఇళ్ళంతా ఎక్కడికో సేవకులకు పంపించారు. అప్పటికి అక్కడ జయకరణి ఉన్నాడు. నేను వెళ్ళిన తర్వాత నాకు అక్కడ మొట్టమొదటి పరిచయం ఏంటంటే జయకరణి ఏదో సీపులు అట్లు తీసుకున్నప్పుడు తమ్ముడు అక్కడ ఉన్నాయి అన్నారు. ఏళ్ళు కట్ట తెచ్చిన తర్వాత అటు మొద్దు మీద పెట్టి కత్తితో మధ్యలోకి నరికేసి గట్టిగా ఉండేలాగా గట్టిగా పురుకొస్తలాగా కట్టి ఈ వెతుకలుకున్న తమ్ముడు బాత్రూమ్లు కలుగుతారంట. ఎందుకయ్యి బాత్రూమ్ కలగడానికి హౌస్ ఆఫీస్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ అన్నీ కడుగుతూ ఉంటాడు. మందిరం నిండా రోడ్డు పక్కన మందిరం నిండా దుమ్ముతో నిండిపోయేది. వారంలో 2 సార్లు, అట్లా ఆదివారం వారంలో 3 సార్లు కచ్చి కట్టుకుని మందిరం తుడిసి చాపలేసేవాడు. చెత్తపుట్లు నిండా కరెంట్ సేవలు కట్టేసి ఉన్నాయి. ఆ చెత్తపుట్లు మోసుకెళ్ళి చెత్త వ్యాన్లో వేసేవాళ్ళు. బయటికి వెళ్ళి సరుకులు తెచ్చేవాళ్ళు, పాలు ప్యాకెట్ వేస్తూ ఉండేవాళ్ళు. కాన్వకేషన్ టైము యేసు వైపు చూచుచు అనే అంశం మీద కాన్వకేషన్, అది 2004. అప్పుడు ఉందండి పని. ఇంకా ఉమెన్స్ కాలేజ్ ఒకటి తీసుకుంటే ఉమెన్స్ కాలేజ్లో కాలేజ్ రూములన్నీ ఖాళీ చేయటం, బెంచీలన్నీ ఎత్తటం, పెద్ద పెద్ద వాటర్ ట్యాంకుల్లో దిగి బ్లీచింగ్ వేసి వాటర్ ట్యాంకులు కడగటం. దాని తర్వాత ఎవరో బిల్డింగ్ కట్టుకున్న 100-200 సిమెంట్ బస్తాలు తెచ్చేస్తే ఆ సిమెంట్ బస్తాలు డ్రమ్ముల్లో గుంజటం, ఎండబెట్టడం, బరకాలు పుట్టేవాళ్ళ దగ్గరికి లేయటం, మొత్తం ఇక గట్టి పని అనమాట. 3 నెలలు నా తర్ఫీదు అయింది. 3 నెలలు నా తర్ఫీదు అయింది. నాకు రకమైనటువంటి జ్వరంలాగా వచ్చేసింది. ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గుతుంది, ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గుతుంది. అమృతసరుకుల దగ్గరికి వెళ్ళాను. ఎర్రబాబు ఇంటికి వెళ్తావా అని చెప్పాను. లేకపోతే బెంగసారి మేము అనుకుని వెళ్తాను అనుకున్నాను. అప్పుడు ఆ మక్కలు అన్నాడు, సరే అయితే వెళ్తే మళ్ళీ నా దగ్గర రావద్దులే, గమ్మలకు కూడా ముసలాయన అయిపోయాడు కదా, ఆయన దగ్గరే సహకారిగా పరిచయంలో ఉండు అని చెప్పాను. వచ్చాను. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ యూత్ క్యాంప్ జరిగితే రాజమండ్రిలో గమ్మలప్పుడు గారు కాంగ్రెస్ సభ్యులు గారు ఫోన్ చేసి, వాడు జయరాజు ఉన్నాడు కదా పంపించండి యూత్ క్యాంప్కి, పరిచయకి జయకాకి హెల్ప్గా ఉంటాడంటే పంపించాను. యూత్ క్యాంప్ అయిపోయింది. ఇంకో రోజు ఎక్స్ట్రా ఉంది, అన్ని పనులు చేసి చదివేసి మళ్ళీ అంకులు వెళ్తామని చెప్పి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తామని అన్నారు. ఎర్రబాబు ఇక్కడ ఉంటాం రాలేదా అని అన్నారు. నేను మౌనంగా ఉన్నా. కమలంకులకి ఏం చెప్పలేదా అని అన్నారు. నాకేం చెప్పలేదు అన్నారు. సరే ప్రార్థన చేశారు, వచ్చేసాను. కమలంకులు గారు కాంగ్రెస్ ఫోన్ చేసి వాడికి ఇక్కడ ఉండమని చెప్పి చెప్పమని పంపించమన్నారు. నేను చెప్పలేదా అని అడిగితే కమలంకులు చెప్పానన్నా అన్నారు. అక్కడితో ఏమైంది, ఈయనేమో చెప్పలేదు, ఆయన అడిగితే చెప్పానన్నారు. ఆ దెబ్బతో పెద్ద పెద్ద జంతువులు దెబ్బలాడుకుంటే చిన్న చిన్న జీవులు చాలా చచ్చిపోతాయి. అలాగైంది నా పరిస్థితి. సేవకి ఏమైందో తెలుసా, పోతవరం సంఘస్థులు అందరూ అప్పుడు వెళ్ళారు. ఈయన మా సేవకు ఇస్తానని ఎక్కడ పంపుతారేంటి, ఈయన మా సేవకు పెట్టండి, పిల్లలు కదంట, మేము సంబంధం చూసి మేము పెళ్లి చేద్దాం అని వెళ్ళి గమల దగ్గరికి ఎక్కడికి
గమలేరు గారు రెండోసారికి ఏం చెప్పాలి తెలవక పోతవరం సంగతులు నచ్చ చెప్పలేక పోతవరం వదిలేశారు. పోతవరం ఏం చేశారు? వదిలేశారు. అక్కడతో 2004లో 2005లో పోతవరంలో సేవ ప్రారంభమైంది. 2006లో నా పెళ్ళి. ప్రారంభించిన నుంచి దేవుడు జాగ్రత్తగా బయటికి తెచ్చాడు. ఒక సేవకుడి పెళ్ళి దేవుడి చిత్తంలో జరగాలనేది దేవుడి ఉద్దేశం. మన సొంత ఉద్దేశాన్ని బట్టి వెళ్ళిపోయి మనమే ఓన్గా సెలెక్ట్ చేసేసుకుని మనమే పెళ్లి చేసేసుకుందామంటే అవుతుంది. దేవుడి చిత్తానుసారంగా మ్యారేజ్ అనేది దేవుడి చిత్తానుసారంగా అయితేనే జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. లేకపోతే జీవితం అంతా ఏడుపులు బాధలు పెడబొబ్బలే ఉంటాయి. దేవుడి చిత్తంలో ఉండాలి. మ్యారేజ్ అనేది దేవుడి చిత్తంలో ఉండాలి. అలా దేవుడి చిత్తంలో 2006 సెప్టెంబర్ 12న నా వివాహము మార్టిన్ గారి చిన్న కొడుకు జోనాథన్ మార్టిన్ అన్న చేశారు. 2005 సంవత్సరంలోనే అప్పటికి జోనాను వైజాగ్లో శాలేంలో నుంచి బయటకు వచ్చారు. కొన్ని పరిస్థితులు బయట పంపించేశారు. బయటకు వచ్చారు. బయట అమ్మ ఒక హౌస్ రెంట్ తీసుకుని అందులో ఉండి సేవ చేసుకుంటున్నారు. అది విని జగనన్న నేను వెళ్ళి జోనాతో కలిసాం ఒకరు. ఆ తర్వాత ఇంకొక సేవకుడు అలా ఒక 10 మంది వరకు సేవకుడు అయ్యి కొనసాగుతూ వచ్చాం. 2005 నుంచి 2006లో నా మ్యారేజ్ అయింది. 2007లో పెద్ద బాబు ఓపెన్ పుట్టాడు. 2009లో చిన్న బాబు డానియల్ పుట్టాడు. అలా దేవుని యొక్క సేవలో కొనసాగుతూ వస్తూ ఉన్నాము. దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప అలా కూడా దేవుని యొక్క చిత్తంలో నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ మధ్యలో సేవలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు. ఏంటి పరిస్థితులు అంటే పోతవరం మందిరానికి చౌదరీస్లో నుంచి ఒక ఆంటీ గారి మందిరానికి స్థలం ఇచ్చారు, గిఫ్ట్గా ఇచ్చారు. మహాత్మ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసారు 1996లో. 2004లో నేను వచ్చాను సేవకుడిగా. మందిరం పక్కన మొదట్లో తాటాకు పంచాది వేసుకుని ఉండేవాళ్ళు. మందిరం పక్కన తాటాకు పంచాది. వర్షం పడితే మందిరం మీద పడిన వర్షం సన్సైడ్ మీద నుంచి మా లోపల పడేది. పెద్ద పెద్ద చెరుగొడ్లు కట్ల పాములు మా లోపలికి వచ్చాయి. దేవుడు కాపాడుతూ వచ్చాడు, భద్రంగా వచ్చాడు. మొదట్లో మందిరంలో ఒక పెట్టి ఉంటే దాంట్లో కొంచెం బియ్యం, రొట్టె తయారు చేయడానికి కొంచెం నూనె, అంతే. అంతకుమించి మందిరం దగ్గర ఏమీ లేదు. విశ్వాసంతో దేవుడే చూసుకుంటాడు అని మందిరం దగ్గరికి వచ్చాం. ఒక బ్రదరు, తాగే పేరు ఒక బ్రదరు, నేను ఇలా మందిరం దగ్గరే ఉండాలి, అమ్మా నాన్న దగ్గర ఉండి చేయటం కాదు, మందిరం దగ్గరే ఉండిపోవాలని వచ్చేస్తున్నానని తెలిసి ఆ బ్రదరు మాకు ఇంట్లో ఒక 10 రోజులకు సరిపడా కిరాణా సరుకులు ఏం కావాలో అవన్నీ ఆయన కొనుక్కొచ్చి ఇంటి దగ్గర పెట్టాడు. అలా ప్రారంభమైంది మా యొక్క విశ్వాసంతో దేవుని మీద ఆనుకునేటటువంటి సేవ. చాలామంది సేవకులు సేవ చేస్తున్నారు ఈ రోజు. విశ్వాసంతో దేవుని మీద ఆనుకుంటలా. ఎక్కడికి వెళ్తే ఎవరేమి ఇస్తారు, ఎక్కడికి వెళ్తే ఏ డబ్బు కలిసి వస్తాయి, ఎక్కడికి వెళ్తే ఎవరో 500 ఇస్తారు, ఎక్కడికి వెళ్తే ఎవరేం పెడతారు, అక్కడేమి ఇస్తారు, ఇక్కడేమి ఇస్తారు, ఈ వెంపర్లాంటే సరిపోతుంది. సేవ ఉంటలే, సంఘాలు ఉండట్లే, పరిచయం ఉండట్లే. కానీ విశ్వాసంతో దేవుని మీద ఆనుకోవడం నేర్పించాడు దేవుడు. మంచి సేవకులతో సహవాసం ఇచ్చాడు. తన కృప చొప్పున ప్రేమ చొప్పున బలపరుస్తూ వచ్చాడు. మా ప్రతి అక్కర దేవునితోనే చెప్పుకోవటం నేర్పించాడు. ప్రతి అక్కర కొరకు దేవుని మీద ఆనుకోవటం నేర్పించాడు. నేను ఒక్కడు ఉంటే నా అవసరాలు దేవుడు తీర్చాడు. నా భార్య వస్తే మా 2 అవసరాలు తీర్చాడు. మా పెద్ద బాబు వస్తే 3 అవసరాలు తీర్చాడు. రెండో బాబు వస్తే 4 అవసరాలు తీర్చాడు. ఆ పిల్లల్ని చదివించడానికి కూడా ప్రవేశ సహాయం చేస్తూ వచ్చాడు. వాళ్ళు కూడా 5 వరకు పోతవరంలో చిన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్, 6 నుంచి 10th వరకు జెడ్పీఐ స్కూల్. ఇంటర్మీడియట్ పెద్ద బాబు గవర్నమెంట్ ఫ్రీగా చదివించింది. ఇంటర్మీడియట్ ఏకేఆర్జీలో చిన్నబాబు చదివాడు. ఇప్పుడు పెద్ద బాబు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే వాడికి ఢిల్లీలో సౌత్ ఏషియన్ యూనివర్సిటీ అని అక్కడ సీట్ వచ్చింది. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. చిన్నోడు ఇంటర్మీడియట్ అయింది ఎంపీసీ, మొన్న ఎంసెట్ రాశాడు. ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ అవుతుందని కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని చూస్తున్నాడు. రేపు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వస్తుంది. డానియల్ కొరకు ప్రార్థన చేయండి. ఓకేది ఢిల్లీలో చదువుతున్నాడు. అక్కడ వాతావరణం ఢిల్లీలో బాగా చలి ఎక్కువ, ఎండలు కూడా బాగా ఎక్కువ. సీజన్ మారినప్పుడు వాడు కొంత ఇబ్బంది పడుతున్నాడు. ముక్కులో కొంచెం సున్నితంగా ఉండే చర్మం పగిలి ముక్కులో నుంచి నెట్ట పడటం, అలాగే కళ్ళు బాగా స్ట్రెస్ గురైనప్పుడు కంట్లో నరాలు కొంచెం అరెస్ట్ అయ్యి కంట్లో నలాగా బ్లడ్ వస్తుంది, ఎర్రగా వస్తుంది బ్లడ్. మరలా ఒక వారం రోజులు అయిన తర్వాత నెమ్మదిగా మరలా అబ్జర్వ్ అవుతుంది. అలాంటి ఇబ్బంది. ఓపేది ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. డానియల్ చదువు కొరకు ప్రార్థన చేయండి. ఇక రెబ్కాక మందిరానికి స్థలం ఇచ్చిన వాళ్ళే
ఆ రోజుల్లో దేవుడి కంటే ఇస్తే వేరే రూపంలో ఏదైనా ఇవ్వాల్సింది. 10 సెంట్లు స్థలం ఇచ్చేసావు, అది 10 లక్షల రూపాయల ఆస్తి. వాడు ఎవడో బ్యాట్లో వాడు వచ్చి అక్కడ నుండి అనుభవించడం ఏంటి, వాడు అక్కడ నుంచి అనబడతావా లేదని మందిరానికి స్థలం ఇచ్చిన ఆంటీ గారు అల్లుడే అన్యుడు, ధనవంతుడు అన్యుడు, ఆమె అల్లుడు. ఆమె మనసులో నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆమె మాకు విరోధిగా మార్చేశాడు. నా మీద పోలీస్ కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్లో ఏదో నేరం చేసిన వాళ్ళగా వెళ్ళి ఎస్ఐ గారి ముందు, ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్ గారి ముందు, రైటర్ గారి ముందు నిలబడ్డాను. పోలీస్ కేసు దేవుడు నిర్వీర్యం చేశాడు. ఊర్లో గ్రామ సర్పంచ్ దగ్గర తగు పెట్టారు. ఏ నేరమో చేసిన వాళ్ళు పెట్టినట్టు తగు పెట్టారు. కానీ దేవుడు తగులో కూడా దేవుడే విజయమిచ్చాడు. ఈ రోజు వరకు ప్రభు సహాయం చేస్తున్నాడు. ఆ టెన్షన్ మధ్యలో ఒత్తిడి గురైపోయి అక్క షుగర్ పేషెంట్ అయిపోయింది. ఇప్పటికి ఆమె దగ్గర 14 సంవత్సరాల నుంచి షుగర్ పేషెంట్. షుగర్ పేషెంట్తో సరిపోలే, మరలా మధ్యకాలం ఆమె టీబీ అటాక్ అయింది. ఒక దగ్గర సంవత్సరం కాలం గుంజు వదిలిపెట్టింది టీబీ. చాలా ఇబ్బంది అయిపోయింది పరిస్థితులు. ఆమె టీబీ ఇబ్బంది పడుతున్నప్పుడు మరి ఇంట్లో పనులని ఎవరు చేస్తారు? పిల్లలు, మగపిల్లలు చేస్తారా పనులు? మగపిల్లలు చేస్తున్నారా? ఇంట్లో పనులు చేస్తారా మీరు? ఇంట్లో పనులు మగపిల్లలు చేస్తున్నారా? చేయరు. ఇంట్లో పనులు చేసేది ఎవరు? నేనే. మొత్తం ఏటు వచ్చేది, ఆ పని ఈ పని లేదు, మొత్తం పనులన్నీ ఇంట్లో పనులన్నీ చేసుకునేది నేనే. దేవుడు టీవీ నుంచి స్వస్థపరిచారు. ఆ మధ్యకాలంలో వీటి మీద లైపోమా అని ఒక కొవ్వు ఎట్లా వచ్చింది. అది ఇన్ఫెక్షన్ అయిపోయి లోపల సీమ్ పట్టేసి ఇబ్బంది అయింది. దానికి ఆపరేషన్ చేయించాం. 20 రోజులు దాన్ని డ్రెస్సింగ్ చేయడం నానా తిప్పలైంది. అది తగ్గుతుంది అనుకున్న లోపల అక్కడికి చక్కగా చేసింది ఎప్పుడు ఇంజక్షన్ అసెప్టిక్ అయిపోయి 3 అంగుళాల రోజు కూడా అయిపోయింది. దాంతో 1 రోజులు నానా తిప్పలు పడ్డాం. తిప్పలే ఆశీర్వాదాలే. తన సేవకుడిని ఆదుకొని దేవుడు ఈ రోజు వరకు మా చెయ్యి విడిచిపెట్టలే. నమ్మదగిన దేవుడు. ఆయన మనం నమ్మకం ఉంటే ఆయన కూడా మన విషయంలో నమ్మకంగానే ఉంటాడు. ముందు ఆయనకు మనం నమ్మకంగా ఉన్నామో లేదో చూసుకోవాలి, అంతే. దేవుడు తన కృపను బట్టి సహాయం చేస్తున్నాడు. ఈ రోజు వరకు నడిపించాడు. ముందుకు పోతవరం సీవరు ప్రార్థన మందిరం, దానికి అనుబంధంగా పోతులేడు పాలము, ప్రకాశరావు పాలము, అలాగే సుభద్రపాలెం, జగనంద కాలనీ, ఈ ప్రాంతాల్లో చిన్న పరిచయాలు జరుగుతున్నాయి. ఇళ్ళ దగ్గరే, అక్కడేం స్థలాలు లేవు, మందిరాలు కట్టలేదు, ఇళ్ళ దగ్గరే జరుగుతున్నాయి. ఆ పరిచయాలని ప్రభు దీవించాలని, మమ్మల్ని మరింతగా ప్రభు బలపరిచి ఆయన సేవను వాడుకోవాలని నా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం మన ఇంట్లో ప్రభు దీవించును కాక. ఆమేన్.